హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షన్ల తాజా సమాచారం అండి. ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం అత్యున్నత వేదికైనటువంటి నేషనల్ కౌన్సిల్ 49వ జేసీఎం సమావేశంలో జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సమావేశంలో ఎన్నో కీలకమైన అంశాలకు చర్చకైతే వచ్చాయన్నమాట. ఈ యొక్క సమావేశం యొక్క ప్రాముఖ్యతను మరియు అందులో ప్రస్తావించినటువంటి వివిధ సమస్యలను వివరిస్తూ ఇప్పటికే మనం అనేక వీడియోలు అయితే చూసాము. అయితే ఈ యొక్క సమావేశంలో జరిగిన అంతర్గత చర్చలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి వెనుక ఉన్న లోతైన అర్థాలను తెలుసుకుందాము. సాధారణంగా ఇటీవల సమావేశాల్లో చర్చించే అంశాలు నేరుగా అమల్లోకైతే రావు. ప్రభుత్వం కొన్ని అంశాలను లోతుగా పరిశీలిస్తామని, మరికొన్ని అంశాలను వాటిపైన తగిన సమాచారం మరియు ఆధారాలు అందజేయాలని నేషనల్ కౌన్సిల్ ప్రతినిధులను కోరుతుంది. అయితే ఈ క్రమంలోనే నేషనల్ కౌన్సిల్ సభ్యులు వివిధ సమస్యలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించి ఆయా ప్రభుత్వ శాఖలకు అంటే ఆర్థిక శాఖ, న్యాయశాఖ వంటి విభాగాలకు సమర్పించారు. ఈ యొక్క డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాత సంబంధిత క్యాబినెట్ కార్యదర్శులతో నేషనల్ కౌన్సిల్ ప్రతినిధులు ముఖాముఖి సమావేశాలు జరిపి ఉద్యోగుల ప్రయోజనాల కోసం గట్టిగా వాదించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి ఒక సున్నితమైన అంశం ఏమిటంటే రాంగ్‌ఫుల్ పేమెంట్స్ మరియు వాటి రికవరీ. ప్రభుత్వ శాఖల్లో ఒక్కసారిగా క్యాలిక్యులేషన్‌ల తప్పుల వల్ల లేదా పే ఫిక్సేషన్ సమయంలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు తెలియకుండానే కొంతమందికి అదనపు నగదు చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు ఆ తప్పులో ఉద్యోగి ప్రమేయం లేకపోయినా డిపార్ట్‌మెంట్‌లు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో రికవరీ నోటీసులు జారీ చేస్తుంటాయి. దీనిపై సుప్రీంకోర్టు గతంలో కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలనిచ్చింది. ఈ గైడ్‌లైన్స్‌ను పాటించకుండా అనేక ప్రభుత్వ శాఖలు ఏకపక్షంగా రికవరీలు చేస్తున్నాయని నేషనల్ కౌన్సిల్స్ ఆహ్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనికి సంబంధించి ప్రభుత్వం మరిన్ని ఆధారాలను కోరగా నేషనల్ కౌన్సిల్ ఐటెమ్ నంబర్ 5 కింద ఈ యొక్క అంశాన్ని చర్చించిందనమాట. ముఖ్యంగా 27 జూలై 2024న జరిగినటువంటి సమావేశంలో ఆర్థిక శాఖ కేబినెట్ కార్యదర్శులతో ఈ యొక్క రికవరీల అన్యాయం గురించి సుదీర్ఘంగా అయితే చర్చించారు. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే సిమిల్ ఆహ్, సిమిలర్‌లీ ప్లేస్డ్ ఎంప్లాయీస్ గురించి. సాధారణంగా ఒకే రకమైన సర్వీసు సమస్య ఉన్నప్పుడు ఎవరో ఒక బాధితుడు కోర్టుకెళ్లి సుదీర్ఘ పోరాటం చేసి తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంటారు. అయితే ప్రభుత్వం ఆ తీర్పును కేవలం ఆ పిటిషనర్‌కు మాత్రమే వర్తింపజేస్తోంది. దీనివల్ల అదే సమస్య ఉన్నటువంటి వందలాది మంది మిగిలిన ఉద్యోగులు మళ్ళీ మొదటి నుండి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇది సమయం మరియు డబ్బు వృధా చేయడమే. మరి దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఒకే తరహా సమస్య ఉన్న ఉద్యోగులందరికీ ఆ తీర్పు ప్రయోజనాలను వర్తింపచేయాలని, అంటే ఎవరైతే సిమిలర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న వారిలో ఒక్కరు వెళ్లి కోర్టు ద్వారా న్యాయం పొందగలిగితే, సో, అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న మిగతా వారికి కూడా ఆ తీర్పు ప్రయోజనాలను వర్తింపజేయాల్సిందే అని నేషనల్ కౌన్సిల్ డిమాండ్ చేసిందనమాట. కానీ ప్రభుత్వము ఎవరికైతే తీర్పు వచ్చిందో కోర్టు ద్వారా వారికి ఒక్కరికి విషయంలో మాత్రమే వర్తింపజేయకుండా ఇలా చేయాలంటూ సానుకూల స్పందన అయితే దీనిపై కేబినెట్ కార్యదర్శి కూడా సానుకూలంగా స్పందిస్తూ అటువంటి కేసులు ఏవేవి ఉన్నాయో, ఏ తీర్పులు అందరికి వర్తింపజేయొచ్చో వివరాలిస్తే సాధారణ ఉత్తర్వులు జారీ చేయడానికి తమకు వీలుంటుందని చెప్పాడు. ఇది శుభ పరిణామమే. ఇక అదనపు చెల్లింపుల రికవరీ విషయంలో కూడా సుప్రీంకోర్టు నిర్దేశించిన 5 కీలక సూత్రాలను మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. మొదటిది క్లాస్ 3 మరియు క్లాస్ 4 వంటి దిగువ స్థాయి ఉద్యోగుల విషయంలో ఎంతో మినహాయింపు అయితే ఉండాలి. వీరికి క్లిష్టమైన ప్రభుత్వ నిబంధనలు, పే స్కేల్ క్యాలిక్యులేషన్స్ తెలియవు కాబట్టి వారు ఏ పొరపాటు చేయకుండానే అదనపు డబ్బు అందితే దానిని రికవరీ చేయడానికి వారికి ఆర్థికంగా కృంగదీయడమే అవుతుంది. రెండవది పదవీ విరమణ పొందిన వారు లేదా
రాబోయే ఒక సంవత్సరంలో రిటైర్ కాబోతున్న వారి విషయంలో ఎంతో మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి. వారి జీవిత చరమకంలో ఇటువంటి రికవరీలు మొదలుపెట్టడం వల్ల వారు తీవ్ర మానసిక ఆందోళనకు గురి అవుతారు. మూడవది, 5 సంవత్సరాల కాల పరిమితి దాటిన తర్వాత పాత పొరపాట్లను వెతికి తీసి రికవరీ చేయకూడదని కోర్టయితే స్పష్టం చేసింది. నాలుగవది, ఒక ఉద్యోగి తన కంటే పై పోస్ట్‌లో ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నప్పుడు అతనికి తెలియకుండా తప్పుడు స్కేల్స్ లేదా అదనపు చెల్లింపులు జరిగితే, ఆ విషయంలో కూడా రికవరీ చేసేటప్పుడు నిబంధనలను అతిక్రమించకూడదు అనేది. ఐదవది, మొత్తంగా ఈ యొక్క రికవరీ అనేది సదరు ఉద్యోగికి లేదా పెన్షనర్‌కు హార్ట్‌ఫుల్‌గా అంటే తట్టుకోలేనంత భారంగా అయితే మాత్రము ఉండకూడదు. సాధారణంగా ఆడిట్ తనిఖీలు జరిగినప్పుడు ఇటువంటి పొరపాట్లు అయితే బయటపడతాయి. ఆడిట్ అధికారులు వెంటనే ఆ సొమ్మును రికవరీ చేయమని ఆదేశిస్తారు. ప్రభుత్వం ఈ విషయంలో ఒక ప్రతిపాదన చేస్తూ ఎక్కడైనా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రికవరీ జరుగుతున్నాయని భావిస్తే అక్కడ ఆడిట్ చేయించమని చెప్పిందనమాట. అయితే నేషనల్ కౌన్సిల్ నాయకత్వం దీనిని గురించి దీనిని వ్యతిరేకించింది. సో, దీనికి బదులుగా వారు మరిన్ని నిర్మాణాత్మక సూచనలైతే చేశారు. రికవరీ మొత్తం రూ. 5,00,000 లోపు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆ రికవరీని రద్దు చేసే లేదా నిర్ణయం తీసుకునే అధికారాన్ని నేరుగా హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వాలి అని కోరారు. ఒకవేళ రికవరీ అనేది 5,00,000 నుంచి 10,00,000 మధ్య ఉంటే సంబంధిత మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలని, 10,00,000 కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్షర్ ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాలని అయితే వారు ప్రతిపాదించారు. అన్నిటికంటే ముఖ్యంగా గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగుల విషయంలో ఎటువంటి రికవరీ నోటీసులు ఇవ్వకూడదని, వారిపై ఆడిట్ ప్రక్రియలు కూడా చేపట్టకూడదని వారు పట్టుబట్టారు. ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి ఆర్థిక శాఖ అంగీకరించడం ఉద్యోగ వర్గాలకు ఒక పెద్ద ఊరట అని అయితే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 49వ జేసీఎం మీటింగ్‌లో ప్రభుత్వము మరియు ఉద్యోగుల సంఘాలు మధ్య కీలక చర్చలైతే జరిగాయన్నమాట. తప్పుడు చెల్లింపులు తప్పుడు చెల్లింపుల రికవరీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 5 రకాల మినహాయింపులను ఖచ్చితంగా పాటించాలి అని ఈ మేరకు నిర్ణయించారు. క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు మరియు రిటైర్డ్ సిబ్బందిపై ఆర్థిక భారం పడకుండా రికవరీల నుండి మినహాయింపు అయితే కోరారన్నమాట. ఒకవేళ రిటైర్డ్ ఉద్యోగులకు అధికంగా పేమెంట్ చేసినప్పటికీ ఎటువంటి రికవరీలు ఉండకూడదు అని చెప్పేసి తీర్పు రావడం జరిగింది. కోర్టు కేసులో ఒక వ్యక్తి గెలిస్తే అదే సమస్య ఉన్న మిగిలిన వారందరికీ కూడా అదే తీర్పు, కోర్టుకు వెళ్ళే అవసరం లేకుండా అదే ప్రయోజనాలు వర్తింపజేయాలని చెప్పేసి అంశం కూడా చర్చకు వచ్చిందనమాట. ఇక 5,00,000 లోపు రికవరీలు రద్దు చేసే అధికారాన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌కి ఇవ్వాలని చేసిన ప్రతిపాదనను ఆర్థిక శాఖ అయితే ప్రస్తుతానికి పరిశీలిస్తుంది.